హోషేయ గ్రంథములోనికి రండి. హోషేయ గ్రంథములో మరొక కొన్ని సత్యాలు మనం తెలుసుకొని ఈరోజు మనం బలను సమీపించడానికి ప్రయత్నం చేద్దాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని అందరం కలిసి మనం చదువుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనం. అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును జనపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటికాండ్లను నేను వెంటాడుదుననుకొనుచున్నది. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. 3 విషయాలు ఈ గోమెరు జీవితంలో నుంచి మనం విన్నాం. మొదటిది ఆమె ఒక వ్యభిచారి అని, రెండవది ఒక నమ్మక ద్రోహము చేసిన వ్యక్తి అని, మూడవది కృతజ్ఞత లేదు అని విన్నాం. నిజానికి గోమోరు అంటే మనమే, ఇంకెవరో కాదు. మన జీవితాల్లోనే దేవుని కంటే దేన్నో ఎక్కువగా ప్రేమిస్తున్నాం, నమ్మక ద్రోహులుగా ఉన్నాం, కృతజ్ఞత లేని వారుగా ఉన్నాం. నాలుగవది, ఈ గోమోరు జీవితంలో జరిగింది ఏంటంటే ఆమె ఒక భ్రమలో జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటా భ్రమ అంటే, ఇందాక క్లుప్తంగా చూసి మనం ముందుకు వెళ్ళిపోయాం. ఆమె ఇలా అనుకుంటుంది, నాకు అన్నపానాలు, గొర్రెబొచ్చు, జనపనార, తైలము, మద్యం ఇచ్చిన నా విటకాండ్లను నేను వెంటాడుదుననుకొనుచున్నది అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఈ గోమోరు అనే వ్యక్తి తన యొక్క విలాసాలకు, ఆహార పానీయాలకు తన విటకాళ్ళను అంటే పరాయి పురుషులు కారణము అని భ్రమపడింది. నేను ఈ లగ్జరీ లైఫ్ జీవించడానికి, నేను ఈ లగ్జరీ లైఫ్ అంటే నేను అనుకున్నవన్నీ కూడా, మంచి ఆహారం అయితేనేమి, ఇవన్నీ కూడా నేను కలిగి ఉండడానికి పరాయి పురుషులు కారణము అనుకుంది. దీన్ని భ్రమ అని అంటారు. ఏమంటారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భ్రమ నిన్ను మోసం చేస్తుంది, భ్రమ నిన్ను భయపెడుతుంది, భ్రమ ఎప్పుడైనా సరే నీ జీవితాన్ని కలవర పెడుతుంది. ఈమె ఒక భ్రమలో ఉంది. ఇవన్నీ నేను అనుభవిస్తూ ఉన్నాను అంటే నా విటకాండ్ల ద్వారానే నేను అనుభవిస్తున్నాను అనుకుంది. ఈరోజు కూడా మనం కొన్ని భ్రమల్లో ఉంటాం. భ్రమ వేరు, వాస్తవం వేరు. భ్రమకి వాస్తవానికి ఎంత దూరం అంటే, తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో కొన్నిసార్లు అంత దూరం ఉండొచ్చు. చాలా రకరకాలైనటువంటి భ్రమలు మనకు ఉంటాయి. భ్రమ వేరు, వాస్తవము వేరు. చెప్పండి. భ్రమ వేరు, వాస్తవము లేరు. ఇప్పుడు మనం ఈ గోమోరు ఏమనుకుందంటే, నా పూర్వ ప్రేమికుల ద్వారా నేను ప్రేమించబడుతున్నాను, వారి ద్వారానే నేను ఇంత సౌకర్యంగా ఉన్నాను అనుకుంటుంది. దీని ద్వారా ఒక 3 నష్టాలు, ఈ భ్రమ ద్వారా 3 నష్టాలు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి నష్టం ఏంటంటే, దేవుని స్థానాన్ని ఈ భ్రమ మనకు తప్పుగా చూపిస్తుంది. దేవుని స్థానాన్ని. నిజానికి ఒక వ్యక్తి అన్నపానములు దేవుని సెలవు లేకుండా తీసుకోవడము సాధ్యము కాదు అని ఉంది. ఏమి కాదని ఉంది? ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అని ఉంది. అంటే ఈ భ్రమలో ఉన్నటువంటి వ్యక్తి తన మూలాల్ని తప్పుగా గుర్తిస్తాడు. అంటే నీ రూట్ అనేది నువ్వు తప్పుగా గుర్తిస్తావు.
నీ సోర్స్ అనేది నువ్వు తప్పుగా గుర్తిస్తావు. అంటే నీకు సమస్తానికి మూలాధారం ఎవరంటే యేసు ప్రభువారే. వాళ్ళు వీళ్ళు కాదు, వాళ్ళని వీళ్ళు దేవుడు వాడుకున్నాడు అంతే. కానీ కొన్నిసార్లు ఈ భ్రమలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒకసారి ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, అంటే ఒక భ్రమ అంటే మీకు ఎలా ఉంటుంది అంటే, ఒకడు ఇక్కడ నేను ఇలాగే నిలబడ్డాను, ఆ రోజు నేనే ఉన్నాను ఒక వారం. ఒక ఇద్దరు తీసుకొచ్చారు ఆయన్ని. ఒకడు భుజం మీద ఈ చెయ్యి వేసాడు, ఇంకొకడు భుజం మీద ఈ చెయ్యి వేసాడు. ఆయన అలా ఆటోలో తీసుకొచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చారు. వాడికి చూడగానే నాకు అర్థం అయిపోయింది వాడికి ఎయిడ్స్ ఉందని. ఎందుకంటే ఆడు నడలేకపోతున్నాడు, వాడికి షర్టే ఉంది, వాడికి ఖచ్చితంగా వాడికి ఎయిడ్స్ ఉందని నాకు అర్థం అయిపోయింది ఎక్కడి నుంచే. ఏంటి అంటే, కొంచెం అనారోగ్యం ఉందండి, అది బయటికి చెప్పలేము, అన్ని దగ్గరలోకి వెళ్ళాము, తగ్గలేదు, యేసు ప్రభు నమ్ముకుంటే తగ్గుతుంది అన్నారు, అందుకే వచ్చాము. అంటే ముందు నీ హృదయం యేసు ప్రభుకి ఇయ్యు, ఆయన చిత్తమైతే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, ఆయనకి ఇష్టమైతే ఎలాంటి వారికైనా బాగు చేస్తాడు అని చెప్పి, ఎక్కడ మోకరించిన ఆ ఊర్లో వీడి ద్వారా కొంతమంది అయినా ప్రభువుని తెలుసుకోవాలని ఎక్కడ మోకరించినా ప్రార్థన చేసేవాళ్ళం. ఏ ఊరు వెళ్ళినా ప్రార్థన చేసేవాళ్ళం, వాడిని కాపాడండి, రక్షించండి, నడవలేకపోతున్నాడు కుర్రోడు, వయస్సులో ఉన్న కుర్రోడు అని. దేవుడు అద్భుతంగా వాడికి ఆరోగ్యం ఇచ్చేశాడు. ఎలాంటి ఆరోగ్యం ఇచ్చాడంటే, వాడు మామూలుగా మనలాగే పరిగెత్తడం మొదలెట్టాడు, మనలాగే వాడు అన్ని పనులు చేసుకోవడం మొదలెట్టాడు, మామూలు అయిపోయాడు మనిషి. ఈ రోజుకు కూడా బతికే ఉన్నాడు. అన్నీ అయిపోయాక వాడు మందిరంకి నెమ్మదిగా రావడం మానేశాడు. అడుగుతుంటే చిన్న పని ఉంది లేదు, తర్వాత అడుగుతుంటే చిన్న పని ఉంది రాలేదు, తర్వాత ఎవరో గట్టిగా అడిగితే నేనెందుకు రావాలి చర్చ్కి అంటే, యేసు ప్రభు నిన్ను బాగు చేశాడే కదంటే, యేసు ప్రభు నన్ను బాగు చేయలేదు, నేను ఇంతకు ముందు వాడిన మందులు ఇప్పుడు పనిచేసి నేను బాగయ్యాను, నేను చర్చికి రాను అన్నాడంటాడు. ఇంతకు ముందు వాడిన మందులంట ఇప్పుడు పనిచేసాయట, అందుకే రానన్నాడు. అంటే ఇక్కడ మీకు గుర్తు చేసుకోవాల్సింది ఏంటి, వాడి మూలం మర్చిపోయాడు. ఇంతకు ముందు వాడిన మందులు అంతకుముందు పని చేయాలి కదా, అంతకుముందు వాడిన మందులు ఇప్పుడు పని చేయడం ఏంటి? పోనీ ఆ మందులే పని చేసిన, ఆ మందులు పనిచేసినట్టు చేసింది ఎవరు? దేవుడే కదా. అంటే వాడి సోర్స్ అనేది, వాడి మూలము అనేది, వాడి యొక్క రూట్ అనేది వాడు ఏం చేశాడు? మర్చిపోయాడు. చాలామంది భ్రమల్లో ఉంటారు. నా భర్త బంగారం, నా భర్త నాకేమీ పర్వాలేదు అంటే, ఇలాగంటే మరలా ఇదేంటి ఎలా చెప్తున్నారు అనుకుంటారు. కానీ జరిగేవే నేను చెప్తున్నాను. ఈ రాత్రి చచ్చిపోతే నీ పని ఏంటి? నా భార్య చాలా మంచిది, ఈ భార్య చచ్చిపోతే అంటే అదేంటండి చచ్చిపోతారంటారు అంటే, చచ్చిపోతారు అన్నా చచ్చిపోతారు, చచ్చిపోతారు అనకపోయినా చచ్చిపోతారు, ఎప్పుడైనా చచ్చిపోతారు, ఎక్కడైనా చచ్చిపోతారు, నేనైనా చచ్చిపోతాను. చావు అందరికీ వస్తుంది. కాబట్టి చావు అనే మాటే భయపడకూడదు. మనం చావుకి ఎప్పుడు రెడీగా ఉండాలి. కాబట్టి మన సోర్స్, మన మూలం అనేది భర్త కాదు, మన మూలము అనేది మన పిల్లలు కాదు, మన మూలము అనేది నీ భార్య కాదు, మన మూలము యేసు ప్రభు వారే ఉండాలి. కానీ ఈమె తన ప్రేమికులే ఈ యొక్క వైభవానికి, ఈ విలాసాలకి, ఈ యొక్క మంచి లైఫ్కి ఎవరు కారణం అనుకుంది? తన పాత ప్రేమికులు కారణము అనుకుంది. ఎవరి కారణం? కానీ నిజానికి దేవుడే అన్నీ ఇస్తున్నాడు. ఆ సంగతి మర్చిపోయి భ్రమలో ఆమె ఉంది. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూచి కొంతమంది దేవుడినే మర్చిపోతున్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు చూస్తున్నారు, కానీ దేన్ని మర్చిపోతున్నారు? ఆ దేవుణ్ణే మర్చిపోతున్నారు. 2వ అధ్యాయం 8వ మాట, దాని ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను చూడండి, దానికి ధాన్య ద్రాక్షారస తైలములను విస్తారమైన వెండి బంగారములను
ఇచ్చిన వాడను నేనే అని విచారించక. నేనే ఇచ్చాను అంటున్నాడు దేవుడు. నేనే. ఎవరిచ్చారు? కానీ అది తెలుసుకోలేకపోతుంది. అది ఏది తెలుసుకోలేకపోతుంది? ఏది తెలుసుకోలేకపోతుంది? ధాన్యం ఇచ్చినవాడు, ధనం ఇచ్చినవాడు, సిరి సంపదలు ఇచ్చినవాడు, బంగారం ఇచ్చినవాడు, అన్నీ ఇచ్చినవాడు ఎవరు? దేవుడే అని అది తెలుసుకోలేకపోతుంది. ఈరోజు నీకు ఈ స్థితి, అది రక్షణ కానివ్వండి, ఆధ్యాత్మిక ఆశీర్వాదం కానివ్వండి, శారీరక ఆశీర్వాదం కానివ్వండి, ఇచ్చినవాడు దేవుడే. చెప్పండి, ఇచ్చినవాడు ఎవరు? కానీ ఆమె గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేకపోయింది? ఆమె భ్రమలో ఉంది. చెప్పండి, ఎందుకు గుర్తించలేకపోయింది? ఆమె ఎందులో ఉంది? భ్రమలో ఉంది. చెప్పండి, ఆమె ఎందులో ఉంది? భ్రమలో ఉంది ఆమె. మొన్న ఒక అబ్బాయి కనబడట్లేదు. వాడికి 21 వస్తుందేమో. ఫోన్ ఎత్తట్లేదు. వాడు ఎక్కడున్నాడో తెలియదు. 2 రోజులు అయిపోయింది. వాళ్ళ అమ్మకి వాడు బాగా క్లోజ్గా ఉంటాడు. వాళ్ళ నాన్న దగ్గర అంత చనువు లేదు, కానీ వాళ్ళ అమ్మ దగ్గర బాగా క్లోజ్గా ఉంటాడు. కాబట్టి వాళ్ళ అమ్మ ఒక మెసేజ్ పెట్టింది, 2 రోజులుగా నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఫోన్ చేస్తుంటే నువ్వు ఫోన్ ఎత్తట్లేదు. మీ నాన్న పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాడు. పోలీస్ రిపోర్ట్ ఇద్దామని అనుకుంటున్నాము. ఒకవేళ నువ్వు ఫోన్ ఆన్ చేసి మెసేజ్ చూస్తే వెంటనే నాకు ఫోన్ చెయ్యు, లేకపోతే తెల్లవారి పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి మీ నాన్న నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము అని. వాడు అర్ధరాత్రి 2 గంటలకి ఫోన్ ఆన్ చేశాడు. మెసేజ్ చదివాడు. చదివి తెల్లవారినప్పటికి వాళ్ళ అమ్మకి ఫోన్ చేశాడు. అమ్మ, నేను ఆగ్రాలో ఉన్నాను, కాబట్టి ఏం భయపడద్దు అని. కాదురా బాబు, నువ్వు వచ్చేస్తే సంతోషంగా ఉండొచ్చు, నీకేమి అనమంటే, లేదమ్మా నేను రాలేను, నేను పెళ్లి చేసుకున్నాను అన్నాడు వాడు. పోనీ అమ్మాయిని తీసుకొని నువ్వు వచ్చేరా అంటే, నేను అమ్మాయిని తీసుకొని నేను రాలేను, నువ్వే నన్ను చూడాలంటే రా, లేకపోతే మరి లేదు అన్నాడు. వీళ్ళు గాబరా పడి సరే అని చెప్పి ఆగ్రా వెళ్ళారు. వాళ్ళ అమ్మ నాన్న ఆగ్రా వెళ్ళి ఆ అడ్రస్ అది పట్టుకుని వెళ్ళేసరికి ఒక ఆవిడ ఆ రూములో నుంచి బయటకు వచ్చి పలకరించింది. పలకరించాక ఆ అబ్బాయి లోపల ఉన్నాడు. వెళ్ళి అంటే మాట్లాడాక, ఏదిరా పెళ్లి చేసుకున్నావు అమ్మాయి అంటే, ఇప్పుడు మీకు ముందు పలకరించింది కదా ఆవిడే అన్నాడు. ఒరే, ఆవిడ అమ్మాయి కాదురా, అమ్మరా అన్నాడు. ఆవిడికి 42 సంవత్సరాలు. ఆవిడికి 42. వీడికేమో 20 వెళ్ళి ఇంక 21 వస్తుందట. 42 సంవత్సరాలు ఆమె అమ్మాయి కాదురా, అమ్మ ఆవిడ. పోనీ అమ్మాయిని చేసుకుంటే ఇంటికి తీసుకెళ్ళిపోదాం అనుకున్నాం, అమ్మని చేసుకున్నావేట్రా అంటే, నాకు అమ్మాయిలా కనబడింది, కాబట్టి నేను ఆవిడని విడిచిపెట్టి రాను అన్నాడు. ఆవిడేమో 2 పిల్లల్ని విడిచిపెట్టి వచ్చేసిందట ఈడి దగ్గరికి. ఆవిడ ఒక భ్రమలో ఉంది, ఈడు ఒక భ్రమలో ఉన్నాడు. ఇద్దరూ భ్రమల్లోనే ఉన్నారు. మీరు కూడా భ్రమలోనే ఉన్నారు. అంతా భ్రమ. ఏంటి చెప్పండి? భ్రమ. చూడండి, 42 సంవత్సరాల ఆవిడ ఎలా పరిచయం అయింది అంటే, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిందట. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయితే ఊరు కాని ఊరు 2 పిల్లల్ని విడిచిపెట్టి భర్తను అంటే 2 పిల్లల్ని విడిచిపెట్టి వచ్చేసింది ఆమె. 42 సంవత్సరాలు. వీడికి ఇంకా 20 సంవత్సరాలు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. వీడేమో ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆమెని తీసుకుని వచ్చేసాడు. అంటే అంతా భ్రమ. సినిమాలు చూస్తుంటారు, ఆ సినిమాల్లాగా అవుతుందో అనుకుంటున్నారు. అంటే ఈ రోజుల్లో చాలామంది వాస్తవములో బ్రతకట్లేదు. ఎక్కడ బ్రతుకుతున్నారు? భ్రమలో బ్రతుకుతున్నారు. భ్రమ వేరు, వాస్తవము వేరు. ఈరోజు నువ్వు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందిన నీవు దేవుణ్ణి ఆ స్థానములో కానీ ఉంచకపోతే ఒకరోజు నీ జీవితం ఖాళీ అయిపోతుంది. కాబట్టి దేవుని స్థానములో దేవుణ్ణి ఉంచకపోతే నీ జీవితం మొత్తం ఏమైపోతుంది? ఖాళీ అయిపోతుంది.
ఇప్పుడు ఈ గోమోరు భ్రమల్లో ఉంది. అందులో ఉంది. ఈ భ్రమలో ఉండడం వల్ల ఈమెం చేసింది అంటే, ఒక విధంగా ఆ భ్రమ ఆమెను తప్పుగా ఆలోచించినట్టుగా చేసింది. తప్పుగా ఆలోచించినట్టుగా చేసింది. అంటే భ్రమ మిమ్మల్ని వాస్తవమైనటువంటి ఆలోచనలో కాకుండా తప్పుగా ఆలోచన చేసేటట్టుగా చేస్తుంది. వాస్తవమైన ఆలోచన వేరు, తప్పుగా ఆలోచన వేరు. వాస్తవము వేరు, భ్రమ వేరు. ఈ భ్రమల్లో ఉన్నవారు ఏం చేస్తారు? తప్పుగా ఆలోచన చేస్తుంటారు. ఎలా చెప్పండి? ఇప్పుడు గోమోరు ప్రేమికుల ద్వారా నేను ఇలా ఉన్నాను అనుకుంది. కానీ ఆమె యొక్క ఆలోచన అంటే ఆమె యొక్క ఉద్దేశాన్ని ఆ ప్రేమికులు నిలబెట్టలేకపోయారు. మన జీవితంలో మనుషులు మారిపోతారు. ఎవరు మారిపోతారు? ఈరోజు మనల్ని దేవుడు అన్నవాళ్ళు విచిత్రంగా రేపే దయ్యము అంటారు. ఏమంటారు? ఈరోజు మనల్ని మంచివాళ్ళు అన్నవాళ్ళు రేపే మనల్ని చెడ్డవారు అంటారు. ఈరోజు మనలాంటి వాళ్ళు లేరు అన్నవాళ్ళు రేపు ఆమె అంత చెడ్డది లేదు అని అంటారు. అంటే మనుషులు మారిపోతారు. మన దగ్గర ఉన్న డబ్బు మారిపోతుంది. చేతులు డబ్బు కూడా ఏమైపోతుంది? మారిపోతుంది. మన స్థానము కూడా కొన్నిసార్లు మారిపోవచ్చు. మన స్థానం కూడా మారిపోవచ్చు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాట ఇది. 26, 27 మాట చదవండి. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి. నేను చెప్తాను, వినండి. మీకు ఇలా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. 5 సెంట్లు ఇద్దరు చెరో 5 సెంట్లు స్థలాలు తీసుకున్నారు. సేమ్ ఒకటే ప్లాన్. అలా ఒకటే ప్లాన్తో ఇల్లు కట్టారు. ఒకటే కలర్ వేశారు. సేమ్ చూడడానికి ఎలా ఉన్నాయంటే ఆ యొక్క బెడ్రూము ఈ పక్క ఇంటి ఆ ఇంటికి ఎలా ఉందో ఈ ఇంటికి కూడా అలాగే ఉంటుంది. సేమ్ కలర్లు వేశారు. ఓ రోజు పెద్ద గాలి, పెద్ద తుఫాను వస్తే ఒక ఇల్లు కూలిపోయింది. ఒక ఇల్లు అలాగే ఉంది. ఈ ఇల్లు ఎందుకు కూలిపోయిందంటే ఇసుక మీద ఇంటిని కట్టారు. ఆ ఇల్లు బండ మీద కట్టారు. దేని మీద? ఆ బండ మీద కట్టిన ఇల్లు స్థిరంగా ఉంది. ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది. ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైంది అంటే, నీవు వాస్తవములో దేవుని స్థానములో దేవుని నుంచి నీ జీవితాన్ని కట్టుకుంటే, ఎన్ని తుఫానులు నీ జీవితంలోకి వచ్చినా, ఎన్ని గాలులు నీ ఇంటి మీద అంటే నీ జీవితం మీద కొట్టినా అలాగే నిలబడతావు. భ్రమల్లో కానీ నువ్వు ఇల్లు కట్టుకుంటే, దేంట్లో? భ్రమల్లో కానీ నువ్వు ఇల్లు కట్టుకుంటే, ఈ యొక్క సమస్యలు సుడిగుండాలు వచ్చినప్పుడు నువ్వు ఆ ఇల్లు అనేది ఏమైపోద్ది, నీ జీవితం అనేది ఏమైపోద్ది అంటే కూలిపోతుంది. భ్రమ మొదట ఆనందముగా కనిపిస్తుంది. చెప్పండి, ఎలా కనబడుతుంది? తర్వాత భ్రమ నిన్ను భయపెట్టడం మొదలు పెడుతుంది. కాబట్టి భ్రమల్లో నుంచి మనం ముందుకు రావాలి. గోమోరు ఈ భ్రమలో వెళ్ళింది కదా, బానిసగా మారిపోయింది, బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. రెండవది, ఆమెకున్నటువంటి పలానా హోషే గారి భార్య, పలానా ప్రవక్త గారి భార్య అన్నటువంటి గౌరవము పోయింది ఆమెకి. ఏం పోయింది? తర్వాత స్వేచ్ఛ పోయింది. ఏం పోయింది అంటే భ్రమ నాశనాన్ని తీసుకొచ్చింది. నాశనము తర్వాత ఆమె జీవితము ఏమైపోయింది? బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. అందుకే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనములో ఇలా రాయబడి ఉంది, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవ జలముల ఓటైన నన్ను వదిలి
విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని, దేవుడు అంటున్నాడు, నేను జీవ జలముల ఊట. ఎవరు? నేను. నన్ను విడిచిపెట్టేస్తున్నారు చాలామంది. వారు తమ కొరకు తాము చిన్న చిన్న తొట్లు, అంటే ఇప్పుడు ఆవులకి గేదెలకి నీళ్లు పెడతారు కదా, అలాంటివి తయారు చేసుకుంటున్నారు. అవి ఏమైపోతున్నాయంటే పగిలిపోతున్నాయి. నీళ్ళు అందులో ఏమవ్వట్లేదు, నిలవట్లేదు. అంటే జీవజలం అంటే ఏంటి? ఎప్పుడూ ఊరుతుంటుంది. ఎప్పుడూ ఊరుతున్నటువంటి జీవజలముల ఆ యొక్క ఊటను వదిలేశారు. చిన్న చిన్న బద్దలైపోయిన తొట్లను ఏం చేస్తున్నారు? తొలిపించుకుంటున్నారు. ఇదంతా భ్రమ. చూసారా? మన దేవుడు జీవజలముల ఊట. మన దేవుడు ఎవరు? జీవజలముల ఊట. ఆ ఊటను వదిలేసి చాలామంది ఏం చేస్తున్నారు? బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొనుచున్నారు అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి వదిలి నువ్వు లోకాన్ని కానీ ఎంచుకున్నట్టయితే చివరకు నీ చేతిలో, మన భాషలో చెప్పుకోవాలంటే, ఖాళీ చెప్పు ఉంటుంది. కాబట్టి భ్రమల్లో నుంచి బయటికి రావాలి. ఎందులో నుంచి? ఇక రెండవ సత్యం, 3వ అధ్యాయం హోషేయ గ్రంథం 1-2 మాటలు. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు ద్రాక్ష పండ్లు అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలే వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఈ యొక్క గోమోరు బానిసత్వంలోకి వెళ్ళిపోయింది. అంటే పాపం వల్ల ఆమె చివరకు బానిసగా మారిపోయింది. తన సొంత భర్తను వదిలి ఆమె చివరకు బజారులో అమ్మబడే ఒక వస్తువుగా మిగిలింది. తన సొంత భర్తను వదిలి బజారులో అమ్మబడే ఒక వస్తువుగా మారిపోయింది. అంటే ఎలాంటి స్థితికి వచ్చిందంటే, అమ్మకానికి పెట్టబడినటువంటి స్థితికి వచ్చింది. ఎవరు? గోమరు. అంటే పాపం ఆనందాన్ని ఇచ్చింది, తర్వాత బంధకాన్ని తెచ్చింది. పాపం ఆనందాన్ని ఇచ్చింది, తర్వాత ఎందులోకి తీసుకొచ్చింది? బంధకాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు చిన్న పాపమే కదా అని కొంతమంది అనుకుంటారు. చిన్న పాపం పెద్ద ఏమవుతుందంటే బంధకం అవుతుంది. నీకు చిన్న పాపం ఏమవుద్ది? పెద్ద బంధకం అవుతుంది. మొదట పాపం చిన్నదిగా ప్రారంభం అవుతుంది. ఎలా? మనం అనుకుంటాం ఇది పెద్దది కాదు అని మనం అనుకుంటాం. ఏమనుకుంటాం? అది చిన్నగా ప్రారంభమై అలవాటుగా మారుతుంది. చెప్పండి, ఎలా మారుతుంది? అలవాటుగా మారిన తర్వాత బలముగా తన వైపు అది లాక్కుంటుంది. ఎప్పుడైతే బలముగా లాక్కుంటుందో ఆ పాపానికి మనం బానిస అయిపోతాం. ఆ పాపానికి నువ్వేమనుకుంటావంటే, పాపాన్ని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అని నువ్వు అనుకుంటావు. కానీ చివరికి ఏమవుద్దో తెలుసా? పాపమే నిన్ను కంట్రోల్ చేస్తుంది. పాపమే నిన్నేం చేస్తుంది? యోహాను శుభవార్త 8వ అధ్యాయం 34వ మాటలో ఇలా రాయబడి ఉంది. అందుకు యేసు, పాపము చెయ్యువాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకే దాసుడు. పాపము చేయు ప్రతివాడు పాపానికే దాసుడు. పాపం అంటది చిన్నగా ప్రారంభమవుతుందని విన్నాం, అలవాటుగా మారుతుందని విన్నాం. మూడవది, పాపం ఏమంటది తెలుసా? పాపం ఏమంటది? పాపము ఏమంటది? మామూలుగా చెప్పండి, పాపం ఏమంటది? పాపము ఏమంటుంది అంటే, పాపము ఒక్కసారి అంటది. ఏమంటది? ఒక్కసారి.
ఆ తర్వాత నీకు ఇష్టం లేకపోతే మానేద్దాం, కానీ ఇష్టమైతే మూవ్ అవుదాం. అంటే ఇప్పుడు టెర్మినాలజీ ఉపయోగిస్తున్నాను నేను, అంతే కదా. ఇప్పుడు టెర్మినాలజీ ఇష్టమైతే మీకు తెలియనట్ట ఎంత అమాయకుల్లా చూస్తున్నారంటే, ఇష్టం కాకపోతే మానేద్దాం ఒక్కసారి ఇష్టమైతే మూవ్ అవుదాం, ఇష్టం కాకపోతే మానేద్దాం. నువ్వు ఒక్కసారి మూవ్ అయితే మరలా నువ్వు బంధించబడినంత వరకు ఆ బంధంలో ఉంటావు నువ్వు. కాబట్టి ఒక్కసారి పాపము మాట ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి. అర్థమైందా? చిన్నగా ప్రారంభమవుతుంది, అలవాటుగా మారుతుంది, తర్వాత అదేమంటుంది, ఒక్కసారి చివరకు అది నిన్ను విడిచిపెట్టని ఒక బంధకముగా తయారవుతుంది. దీనివల్ల ఏమవుద్దంటే స్వేచ్ఛను కోల్పోతాం మనం. ఎప్పుడైతే బానిసత్వంలోకి వెళ్ళిపోతామో మనకేముండదు, స్వేచ్ఛ ఉండదు. అంటే ఇప్పుడు గోమోరు స్వేచ్ఛను కోల్పోయింది. ఆమె ఏం చేసింది అంటే పాపం చేసింది కనుక ఈ పాపం ఎవరైతే చేస్తారో వారికి డెసిషన్ తీసుకునే శక్తి తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, పాపము చేసేవారికి డెసిషన్ తీసుకునే శక్తి తగ్గిపోతుంది. అంటే ఏదైనా ఒక నిర్ణయము తీసుకునే శక్తి తగ్గిపోద్ది. ఏం చేసేవారికి? పాపం చేసేవారికి. చెయ్యకూడదు అని తెలిసిన పాపం చెయ్యాలనిపిస్తుంది. అది చేయకూడదని తెలుసు, కానీ ఏమనిపిస్తుంది? పాపము చెయ్యాలనిపిస్తుంది. చెయ్యాలనిపించినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ప్యాకెట్కి ఎవరినో పిలిచారు, ప్యాకెట్ ఆడకూడదు కదా అన్నారు వాళ్ళు, కార్డ్స్ ఆడకూడదు కదా అన్నారు. కానీ ఇప్పుడు వీడేమంటాడంటే, ఎవరు ఆడట్లేదు, అందరూ తిన్నగా ఉన్నారా, ఎంతమందిని చూపించమంటావు, ఎంతమంది బెట్టింగు కాయట్లేదు, ఎంతమంది కాయట్లేదు. ఇంకా అవకాశం ఉంటే వాక్యం చెప్పిన రాజన్నీ కూడా బెట్టింగ్ కాస్తున్నాడేమో. మనం కాస్తే తప్పేటి, వాళ్ళు కూడా వాళ్ళు చూసుకుంటారు, మనవి చూసుకుందాం. అంటే వాడు అవసరం తీర్చుకోవడానికి, వాడు పాపం చేయడానికి అవసరమైతే యేసు ప్రభును కూడా రంగంలోకి దించేస్తాడు. ఎవరిని? యేసు ప్రభును కూడా దించేస్తాడు రంగంలోకి. అందరూ చేస్తున్నారు, మనం చేస్తే తప్పు లేదని చెప్తాడు. ఎవరు నీతిమంతులు కారు అని అంటాడు. నువ్వు చూసావా ఎవరు నీతిమంతుడు, ఎవరు నీతిమంతుడు కాదు? నువ్వు నీతిమంతురాలు కావు, నువ్వు నీతిమంతుడు కావు. అందరిని మనం ఎందుకు అనాలి? ఇందులో ఎంతోమంది ప్రార్థనా పరులు ఉండొచ్చు, ఇందులో ఎంతోమంది పరిశుద్ధులు ఉండొచ్చు. ఒకరిద్దరు తప్పు చేసినంత మాత్రాన అందరినీ ఒకే కావులో మనం కట్టకూడదు. కాబట్టి ఎంతోమంది పరిశుద్ధులు, ఎంతోమంది ప్రార్థనా పరులు ఉంటారు. కానీ కొంతమంది ఎవడో మంచోడు కాదు అంటారు. ఎవడు మంచోడు కాదు ఎలా తెలుస్తుంది? చెప్పండి, ఎవడు మంచోడు కాదు ఎలా తెలుస్తుంది? అది నిర్ణయించవలసింది ఎవరు? దేవుడే. నిర్ణయించవలసింది ఎవరు? దేవుడే. కాబట్టి పాపము ఏం చేస్తుంది తెలుసా? నువ్వు నిర్ణయము తీసుకోకుండా కొన్నిసార్లు చేస్తుంది. నీ ఫ్రీడమ్ ఇస్తున్నట్టుగా ఇస్తుంది, కానీ నీకున్నటువంటి ఆ స్వతంత్రాన్ని లాగేసుకుంటుంది. 6వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 16వ మాటలో ఇలా రాయబడి ఉంది, 6:16, లోబడుటకు దేనికి మిమ్ములను మీరు దాసులుగా అప్పగించుకొందురు, అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురు, దానికే దాసులవుదురు. మీరు దేనికి లోబడతారో దానికి ఏమైపోతారు అంటే, నువ్వు పాపాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ పాపము నిన్ను కంట్రోల్ చేస్తుంది అనే సత్యాన్ని మర్చిపోతున్నారు. ఇక 3వ నష్టం ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి బానిసత్వంలోకి వెళ్ళిపోతాడో, అంటే పాపము చెప్పినట్టే మనం చేయడం ప్రారంభిస్తామో, అతని గౌరవము పోతుంది,
జీవితము కూడా కోల్పోతాడు, గౌరవము కూడా కోల్పోతాడు. గోమోరు గౌరవం కోల్పోయింది, విలువ కోల్పోయింది, ఒక విధంగా బజారులో అమ్మబడింది. బజారులో ఒక వస్తువు అమ్మినట్టుగా ఆమెను అమ్మారు. అంటే పాపం మన జీవితాల్లో గౌరవాన్ని తీసేస్తుంది, మన భవిష్యత్తును నాశనము చేస్తుంది. చెప్పండి, మన భవిష్యత్తును. పాపం అనేది నీ గౌరవాన్ని మాత్రమే కాదు, నీ గుర్తింపును కూడా తీసుకుంటుంది. పాపం అనేది మన గుర్తింపును కూడా ఏం చేస్తుంది? తీసుకుంటుంది. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును నీ ఆస్తి వలన. చూడండి, ఎప్పుడైతే మనం ఒక పాపానికి బానిస అయిపోయామో వారి ఆస్తి పోతుంది. ఏం పోతుంది? ఆస్తి. మన మందిరానికి ఒక ఆయన వచ్చేవారు, ఆయనకు 100 ఎకరాలు 200 ఎకరాలు ఉండేది అన్నాడు. అంతా తగలబెట్టేశాడు ఆయన. చివరిలో దేవుని దగ్గరికి వచ్చాడు, ఆస్తి అంతా తగలబెట్టేశాడు. అంటే చాలామంది ఆస్తి పోవడానికి కారణం ఏంటంటే పాపము మన దగ్గరున్న ఆస్తిని కూడా లాగేసుకుంటుంది, మన దగ్గరున్న గౌరవాన్ని కూడా పాపం ఏం చేస్తుంది? లాగేసుకుంటుంది. అంటే పాపము నీ దగ్గర ఆనందమే కాదు, ఆనందాన్ని లాక్కుంటుంది, గౌరవాన్ని లాక్కుంటుంది, ఆస్తిని కూడా ఏం చేస్తుంది? లాక్కుంటుంది. ఈ యొక్క ఈ బంధకం అనేది ఎలా ఉంటుంది అంటే బంధించబడ్డం అనేది ఎలా ఉంటుంది అంటే గొలుసు మీకు కనబడుతుంది కదా, అది ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నది రావాలంటే ఏం చేయాలి మనం? అంటే కొన్నిసార్లు ఆ గొలుసు చాలా గట్టిగా ఉంటుంది కదా, ఆ గొలుసుతో ఏనుగులు కూడా ఏం చేస్తారు? బంధించేస్తారు. ఏనుగులు కూడా ఏం చేస్తారు? బంధించేస్తారు. అంటే ఎప్పుడైతే ఒక పాపానికి మనం బానిసలం అయిపోతామో అది కూడా ఒక గొలుసులాగా మనల్ని ఏం చేస్తుంది అంటే బంధించేస్తుంది. తర్వాత 6వ మాట చూద్దాం, టైం అయిపోతుంది కనుక. మరలా 3వ అధ్యాయం 1వ మాట హోషేయ గ్రంథం చదవండి. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్లు అడలను కోరి, చూడండి, యెహోవా వారిని ప్రేమించినట్లు. ఇప్పుడు ఈ యొక్క గోమోరు దేవుని యొక్క కృపా కనికరాన్ని పొందింది. ఆమె ఎన్ని తప్పులు చేసినా దేవుడు హోషేయకి ఏమని చెప్పాడు అంటే ఆమెను మరలా ప్రేమించు అన్నాడు. ఏమన్నాడు? ఇది దేనికి సూచనగా ఉందంటే దేవుని అపారమైన కృపకు సూచనగా ఉంది. ముందు చేసుకోవడమే ఎక్కువ, ముందు పెళ్లి చేసుకోవడం. అప్పటికే ఆమె వేశ్య, వ్యభిచారి. చేసుకున్న తర్వాత 3 పిల్లలు కానీ తర్వాత మరలా వెళ్ళిపోయింది. మరలా దేవుడు ఏమంటున్నాడు అంటే వెళ్ళి ప్రేమించు ఆమెను అంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రేమించు, మరలా ప్రేమించు. మనం కూడా తెలిసి తప్పులు చేసిన దేవుడు మరలా మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. చెప్పండి, మరలా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. నిజానికి ఆ దేవుని కృపను పొందడానికి మనకు అర్హత లేదు. బైబిల్ చదవకండి, వాక్యాన్ని వినండి, ఇంటికి వెళ్ళి బైబిల్ చదవండి. మీరు మంచోళ్ళు, రాముడు మంచి బాలుడు అన్నట్టుగా బైబిల్ మందిరంలో చదవకూడదు, ఇంటి దగ్గర చదవాలి. చాలామంది ఇక్కడ చదువుతున్నారు. తర్వాత ఏం చేసింది గోమోరు, ఏం చేసింది నేను చెప్తాను వినండి. ఎంతవరకు వచ్చాం మనం? దేవుడు కూడా మనల్ని పదే పదే ప్రేమిస్తున్నాడు. మనం ఎంత నీచమైన పనులు చేస్తున్నా, ఆమె భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయినా మరలా ఏం చేశాడు? ప్రేమించాడు. మరలా ప్రేమించు అని చెప్పాడు దేవుడు.
నిజానికి దేవుని ప్రేమ పొందడానికి లేక ఆ యొక్క హోషియా ప్రేమ పొందడానికి గోమెరుకు అర్హత లేదు. అలాగే దేవుని ప్రేమ పొందడానికి మనకు కూడా ఏమీ లేదు, అర్హత లేదు. ఎందుకంటే గోమోరు తప్పు చేసింది. ఏం చేసింది? రెండవది నమ్మక ద్రోహం చేసింది. చెప్పండి, ఏం చేసింది? మూడవది బానిస అయ్యింది. మూడవది ఏమైంది? నాలుగవది కృతజ్ఞత కూడా లేదు ఆమెకి, ఏమి లేదు. అయినా దేవుడు మరలా ప్రేమించు అన్నాడు. మనల్ని కూడా దేవుడు మరలా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. కృప అంటే అర్హత లేకపోయినా దేవుని దగ్గర నుంచి లభించే ప్రేమను కృప అంటారు. మనకు అర్హత లేకపోయినా దేవుని దగ్గర నుంచి లభించే ప్రేమను ఏమంటారు? కృప. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ మాట చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మంచి వాళ్ళ కోసం కాదు. ఎవరి కోసం? పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అని. మొన్న ఒక సహోదరుడు, మంచి సహోదరుడు, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి బ్రదర్ గారు, ప్రార్థన చేయండి అని అన్నాడు. అని మా ఇంటికి రావాలి, మీరు ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి అని కోరాడు. సరే అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ అమ్మగారు, ఆయన భార్య కూర్చున్నారు. ఏంటి మీ సమస్య అని అడిగాను నేను. అడిగితే అప్పులు ఉన్నాయి బ్రదర్ గారు, ప్రార్థన చేయండి అన్నాడు. సరే, దేనికి అప్పు అయ్యారు అని. మాకు వ్యక్తిగతంగా ఏం అప్పులు లేవు బ్రదర్ గారు, కొంతమంది చీటీలు కట్టమని మా అమ్మకి ఇచ్చారు. మా అమ్మకి చిన్నప్పటి నుంచి ఒక ఆమె బాగా పరిచయస్తురాలు ఉంది, వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. బంగారం ఏదైనా బ్యాంకులో పెట్టాలన్నా మా అమ్మకి ఇస్తారు. అమ్మకి పెద్ద చదువు లేదు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఆమె బ్యాంకులోకి తీసుకెళ్ళి పద్దు పెడుతుంది. ఈలోపు ఏమైందంటే మొన్న చీటీలు పాడేశారు, ఆమె డబ్బు ఇవ్వలేదు, ఆమె వాడేసుకుంది. ఇంచుమించు చాలా లక్షల రూపాయలు ఇప్పుడు ఆమె ఇవ్వాలి. వీళ్ళు వచ్చి మీ చేతే కట్టించాం కదా అని మాకు అడుగుతున్నారు. ఇప్పుడేమో ఆవిడేమో నా దగ్గర డబ్బులు లేవు అంటుంది, చాలా ఇబ్బందిగా ఉంది, ప్రార్థన చేయండి అన్న. ఇప్పుడు ఆమె ఎందుకు అంతగా ఆమెను నమ్మారు అని అడిగితే, ఈ స్నేహము ఇప్పుడుది కాదండి, మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ స్నేహం, ఇప్పుడు మా అమ్మ ఈవిడ స్నేహం అంటే. అప్పుడు ఆమె చెప్తుంది మాటల్లో వస్తే, ఎందుకమ్మా అంతగా చేశారు అంటే, ఆమె చేసిన మేలు నేను మర్చిపోలేకపోయాను బాబు, నాకు క్యాన్సర్ వచ్చింది, కాకినాడ హాస్పిటల్కి వెళ్ళిపోమని అప్పుడు చెప్పారు, నేను వెళ్ళిపోయాను, పెద్దగా నా దగ్గర డబ్బు లేదు. ఆ రోజుల్లో అంటే ఆవిడ చెప్పింది 25-30 సంవత్సరాల క్రితం 1200 పట్టుకుని ఆమె నా దగ్గరకు వచ్చి నా దగ్గర 1200 ఖర్చు పెట్టింది, నా దగ్గర ఉంది. ఆమె చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోను, అందుకే ఆమె అంటే నమ్మకంతో ఇలా చేశాను. ఇప్పుడు కూడా ఏం అనుబుద్ధి అయ్యట్లేదు, ఎందుకంటే ఆమె చూపించిన ప్రేమ నా గుండెల్లో ఉండిపోయింది. అందుకే మామూలుగా మరి వాళ్ళు అడుగుతున్నారు అంటే, మరి నా దగ్గర ఉంటే ఇస్తాను అంటే నేను కూడా కాముగా వచ్చేస్తున్నాను. ఆమె అంత ప్రేమ చూపించింది, ఆ రోజుల్లో 1200 తీసుకొచ్చి ఖర్చు పెట్టింది అని చెప్తుంది. అంటే ఈ సహోదరి ఆమెను అంతగా ప్రేమించడానికి కారణం ఏంటంటే, అప్పుడు ప్రేమ చూపించింది. ఆమె ఏం చూపించింది? కానీ యేసు ప్రభువారు మనల్ని ప్రేమిస్తున్నాడు ఎప్పుడు అంటే, మనం మంచి వాళ్ళము కాబట్టి కాదు. ఈమె ఎందుకు అప్పు అడగట్లేదు ఇప్పుడు గట్టిగా? ఆమె ముందు చేసిన ప్రేమ మేలు. కానీ మనం పాపులుగా ఉంటున్నప్పుడే యేసు ప్రభువారు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. చూసారు అంత తేడా? మనుషులు ఏం చేస్తాం, మనము వాళ్ళు చేసిన మేలు, వారు చేసిన ఉపకారాలు గుర్తుపెట్టుకుని వాళ్ళకి ఏదో చేయాలనుకుంటాం. కానీ దేవుడు మనం పాపులుగానే ఉన్నప్పుడు మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. అంటే నువ్వు ఏదో స్వచ్ఛమైనటువంటి
వాడవు దానివు అని దేవుడు ప్రేమించలేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఏదో నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్ అని దేవుడు నిన్ను ప్రేమించలేదు. నువ్వు పాపంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఏం చేశాడు? ప్రేమించాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి దానికి కారణం ఏంటో తెలుసా? కేవలం కృప. ఏంటి కారణం? మనం మంచి వాళ్ళం కాకపోయినా దేవుడు ప్రేమించడానికి కారణం ఏంటి? దేవుని కృప. ఆ కృప ద్వారా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ మనల్ని వెంబడిస్తూ ఉంది. ఆ ప్రేమ ఏం చేస్తుంది? నిజానికి గోమోరు హోషియా దగ్గరికి వచ్చిందా? హోషియా గోమోరు దగ్గరికి వచ్చాడా? ఇక్కడ ప్రశ్న, మనము దేవుని దగ్గరకు వచ్చామా? మొదటే ఆయన మన దగ్గరకు వచ్చాడా? బైబిల్ ఏం చెప్తుందంటే మొదట మనం ఆయన్ని ప్రేమించలేదు, ఆయనే మొదట మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు అని ఉంది. ఆయనే మొదట మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. అంటే ఆయన ప్రేమ మనల్ని వెంబడిస్తూనే ఉంది. చెప్పండి, ఏం చేస్తుంది? లోకా శుభవార్త 15వ అధ్యాయంలో 3 విషయాలు చెప్పబడ్డాయి. అందులో ఒకటి తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాయనం, తప్పిపోయిన కుమారుడు. ఈ గొర్రె 100 గొర్రెలు ఉన్నాయి ఒక కాపరికి, ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలు విడిచిపెట్టి ఒక్క గొర్రె కోసం ఆయన వెతికాడు. నిజానికి 99 గొర్రెలు ఏమైపోతాయో, ఎందుకంటే 99 గొర్రెల విలువ ఎక్కువ, ఒక్క గొర్రె విలువ తక్కువ. కానీ ఆ ఒక్క గొర్రెని వెతికినట్టు దేవుని ప్రేమ నిన్ను వెతికి ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉంది. కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం. ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? తర్వాత ఆ కృప ఏం చేసింది అంటే మన కోసం ధర చెల్లించింది, లేక వెల చెల్లించింది. ఏం చెల్లించింది? వెల. అంటే హోషేయ గోమోరును తిరిగి తెచ్చుకోవడానికి డబ్బులు ఇచ్చాడు. ఎందుకంటే ఆమె అమ్మబడింది కదా. ఏమిచ్చాడు ఆయన? 10 15 అంటే 15 తులముల వెండి, 5 తూముల ఎవలు. చూసారా? 15 తులాల వెండి ఎవరికి ఇచ్చాడు? ఎవరి కోసం ఇచ్చాడు? గోమోరు కోసం ఇచ్చాడు. అమ్మా చెప్పండి, ఎవరి కోసం ఇచ్చాడు? గోమోరు కోసం. గోమోరు అంటే ఎవరు? వ్యభిచారి. వ్యభిచారి కోసం. గోమోరు అంటే ఎవరు? నమ్మక ద్రోహి. గోమోరు అంటే ఎవరు? కృతజ్ఞత లేనిది. గోమోరు అంటే ఎవరు? బానిసత్వంలో ఉన్నది. గోమోరు అంటే ఎవరు? భ్రమల్లో ఉన్నది. అటువంటి దానికోసం ఆ రోజుల్లో 15 తులాల వెండి, 5 తూముల ఎవలిచ్చాడు. అంటే ధర చెల్లించి ఆమెను విడిపించాడు. మన కోసం యేసు ప్రభువారు ఆఖరి బొట్టు వరకు రక్తాన్నే ఇచ్చాడు. ఆయన ఆఖరికి ఆయన శరీరము ఇలా ఒకడు పొడిస్తే నీరు వచ్చింది, రక్తమంతా మన కోసం ధారపోసాడు. అందుకే పేతురు పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఇలా రాయబడి ఉంది, పిత్రపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతాయి. వెండి చేత బంగారము చేత కాదు, విలువైన నిష్కలంకమైన అమూల్యమైన యేసు రక్తము చేత దేవుడు మనల్ని విడిపించాడు. ఎందుకంటే మనల్ని మనల్ని ఒక విధంగా మనల్ని ఆదాము అమ్మేశాడు సైతానికి. ఆదాము సైతానికి ఏం చేశాడు? వాడి కబంధ హస్తాల్లో ఉన్న మనల్ని మనకి వ్యతిరేకముగా, మనకి విరోధముగా ఒక పత్రము రాయబడింది. యేసు ప్రభు కార్చిన రక్తము ద్వారా ఆ పత్రాన్ని ఏం చేశాడు? ఆ చేరాతను కొట్టివేసి ఈరోజు మనకి విడుదల ఇచ్చాడు. అంటే కృప అంటే
ఎంత అద్భుతముగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో ఇక్కడ అర్థమవుతుంది. నువ్వెన్నిసార్లు పడిపోయినా దేవుని కృప మరలా మనల్ని ఏం చేస్తుంది? లేపుతూనే ఉంది. చివరగా 7వది, మారు మనస్సు పొందే అవకాశం దేవుడు గోమోరుకి ఇచ్చాడు. 3వ అధ్యాయం 3వ మాట, చాలా దినములు నా పక్షమున నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారము చేయకయు ఉండవలనని నీ ఎడల నేనును అలాగనే ఉందుము. తిరిగి నువ్వు మారు మనసు పొందడానికి ఒక అవకాశం గోమోరుకి ఇచ్చింది. అంటే గోమోరు తిరిగి తీసుకుని రాబడింది. గోమోరు కానీ పాత జీవితంతో కాదు, కొత్త జీవితం ప్రారంభించడానికి. ఏ జీవితం? దేవుడు కూడా నిన్నెందుకు క్షమిస్తున్నాడో తెలుసా? ఎందుకు నిన్ను ఎలా ఉంచాడో తెలుసా? నువ్వు తాగుతున్న లివర్ ఎందుకు ఇంకా పాడవలేదో తెలుసా? ఈ రోజైనా మారుతావేమో అని. ఈ రోజైనా ఒరే తాగొద్దురా అని ఒకటి చెబితే, నాకు మీరేమైనా డబ్బులు ఇస్తున్నారా అని అడిగాడు ఒక కుర్రోడు. నాకు కాదు, మన వాళ్ళకి. ఇంకొక ఆయన అడిగాడు, ఎందుకురా తాగుతున్నావు అంటే, నా సమస్యలు అటువంటివి మరి అన్నాడు. ఆడికి సమస్యలు లేకపోయినా తాగుతాడు, ఎందుకంటే నాకు సమస్యలు లేవు కాబట్టి తాగుతున్నాను అంటాడు. ఇంకొకడు అడిగాడు, ఎందుకురా తాగుతున్నావు అంటే, సాయంకాలం వరకు ఒళ్ళు పులిసిపోయి వస్తాను. ఒళ్ళు ఏమైపోతుంది? పులిసిపోతుంది. ఆడి శరీరం అంతా చింతపండే, ఒళ్ళు పులిసిపోతుంది. పులిసిపోతున్న శరీరానికి ఏం పోస్తున్నాడు? మరి ఎందుకు కష్టపడుతున్నావురా నువ్వు? పులిసిపోవడం ఎందుకు? పులిసిపోయిన దానికి మళ్ళీ కష్టపడిందంతా తాగడం ఎందుకు? అంటే కారణాలు అన్నమాట. పులిసిపోయింది అంటాడు ఒకడు, నా కష్టాలు ఎవరికి తెలియవంటాడు ఒకడు, నా బాధలు మరిచిపోవడానికి అంటాడు ఒకడు. నీకే ఉన్నాయా బాధలు, మాకు లేవా? నీకు సాయంకాలమే పులిసిపోద్ది ఒళ్ళు, మాకు ఉదయం నుండే పులిసిపోద్ది. మీ మీద ఎక్కువ కష్టాలు మాకే. అంటే ఇవన్నీ కారణాలన్నమాట. అయినా నీకు ఇంకా ఎందుకు పోలేదు? ఎందుకు బాగలేదు? ఆడికి అలాగే చెప్తే వినలేదు. ఒకసారి కడుపు ఎంత ఉంది, ఒక 9 నెలల గర్భిణి అంత కడుపు ఉంది ఆడికి. ఏమైందంటే, వైజాగ్ వెళ్ళాను, డాక్టర్ గారు లివర్ సిరోసిస్ అనేదో చెప్పారు, జాగ్రత్తగా ఉండమన్నారు, కష్టమే అన్నారు అంటున్నాడు. అప్పుడు ఏమన్నారు? నీరు దిగదు. భయంకరంగా చచ్చిపోయాడు. భయంకరంగా చచ్చిపోయాడు. భయంకరం. ఒకేసారి చచ్చిపోతే పర్లేదు కానీ భయంకరంగా చచ్చిపోయాడు. అంటే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే, మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇస్తుంటే వాళ్ళేమో మాకు ఏమీ అవ్వట్లేదులే అనుకుంటున్నారు. ఇప్పుడు గోమోర్ని ఎందుకు తీసుకొచ్చాడు? మారుతుందని తీసుకొచ్చాడు. అదే చెప్పాడు, అమ్మా ఏ పురుషుడి దగ్గరికి వెళ్ళొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, నేను అలాగే ఉంటాను, నువ్వు అలాగే ఉండు అన్నాడు. అలాగే దేవుడు కూడా నీకు ఈరోజు ఎందుకు అవకాశం ఇచ్చాడు? మారు మనసు పొందాలని. నేను దానికి మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాను అన్నాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి దేవుడు ఈరోజు మనకేమిస్తున్నాడు? మారు మనసు పొందడానికి. అంటే పాత జీవితంలో నుండి మన యొక్క జీవితం వేరు చేయబడాలి. అప్పుడు మాత్రమే బల్ల తీసుకోవాలి. చెప్పండి, పాత జీవితం నుండి మనం ఏం చేయబడాలి? పాత సంబంధాలు కట్ చేయాలి. పాత సంబంధాలు కట్ చేసేయాలి. పాత అలవాట్లని వదిలేయాలి. చెప్పండి, పాత అలవాట్లు ఏం చేయాలి? ఆ తర్వాత దేంట్లో నుంచి నువ్వు ప్రత్యేకింపబడాలో దాంట్లో నుంచి నువ్వు ప్రత్యేకింపబడాలి. అప్పుడు మాత్రమే నీకు మారు మనస్సు వస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17వ మాట, వేరుగా ఉండుడి అని ఉంది. విగ్రహములతో ఏమి పొందుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు
కావున మీరు వారి మధ్య నుండి వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు. ప్రత్యేకముగా వారి మధ్య నుండి బయలు వెళ్ళి ఎలా ఉండాలి? ప్రత్యేకముగా ఉండండి. ప్రత్యేకముగా ఉండండి. ఎలా ఉండాలి మనం? అదే మారు మనస్సు. నీ పాత జీవితాన్ని వదలకపోతే కొత్త జీవితం ప్రారంభం అవ్వదు. చెప్పండి, పాత జీవితం వదలకపోతే కొత్త జీవితం ప్రారంభం అవ్వదు. కొత్త జీవితం ప్రారంభం అవ్వాలంటే నోరెప్పండి, పాత జీవితం వదలాలి. పాత జీవితం వదిలితే కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. మారు మనస్సు అంటే అంతర్గతముగా మారాలి. అంతర్గతంగా మార్పునే మారు మనస్సు అంటారు. ఇప్పుడు గోమోరు బయట మాత్రమే మారడం కాదు, లోపల మారాలి. ఎక్కడ మారాలి? మన జీవితాల్లో ఏదో బట్టలు మార్చుకోవడం కాదు, మన యొక్క హృదయంలో మార్పు కావాలి. ఎక్కడ మార్పు కావాలి? మన యొక్క బ్రతుకులో మార్పు కావాలి. మన యొక్క జీవితంలో మార్పు కావాలి. 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 26వ మాటలో కొత్త హృదయం దేవుడు ఇస్తానన్నాడు. నూతన హృదయం నీకు ఇస్తాను. ఏ హృదయం? ఆ నూతన హృదయమే నీకు మారు మనసు కలిగినట్టు. కాబట్టి నీ లుక్ చేంజ్ అవ్వడం కాదు, నీ లైఫ్ చేంజ్ అవ్వాలి. చాలామంది లుక్ చేంజ్ అవ్వడం కోసం విచిత్రాలైనటువంటి ఏం పెట్టుకుంటారు? జుట్టు కటింగ్ చేసుకుంటారు. లుక్ చేంజ్ అవ్వడం కాదు, ఏం చేంజ్ అవ్వాలి? లైఫ్ చేంజ్ అవ్వాలి. చివరగా గౌరవము, గుర్తింపు వస్తుంది మారు మనసు పొందితే. ఏమొస్తుంది? ఒకప్పుడు గోమోరు ఎవరు? వ్యభిచారి. ఒకప్పుడు ఎవరు? బానిస. ఒకప్పుడు అవమానములో ఉండేది. ఏముండేది? కానీ ఇప్పుడు హోషేయకి భార్య అయింది. ఇప్పుడు ఎవరికి? ప్రవక్తకు భార్య అయ్యింది. ఏమైంది? ప్రవక్తకు భార్య అయ్యింది. ప్రవక్త భార్య అంటే ఎవరు? ప్రవక్త అమ్మ. పాస్టర్ గారు భార్యని పాస్టర్ అమ్మగారు అంటారు కదా. ఇప్పుడు అందరూ ఆమెని అమ్మగారు అనడం మొదలెట్టారు. ఎందుకంటే ప్రవక్తకు భార్య అయ్యింది కనుక ఆమెను అందరూ అమ్మగారు అని పిలుస్తున్నారు. అంటే ఏమొచ్చింది? గౌరవం వచ్చింది. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ మాట. యావేలు గ్రంథం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతులను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మరలా ఇస్తాను. నేను మరలా మీకు ఇస్తాను. తినివేసిందంతా మరలా ఇస్తాను. పోగొట్టుకున్నదంతా తిరిగి ఇస్తాను. పోయిందంతా తిరిగి ఇస్తాను అంటున్నాడు దేవుడు. పోగొట్టుకున్నదంతా ఏమిస్తాను? నువ్వు అవమానం వచ్చింది కానీ నీకు గౌరవం ఇస్తాను. నువ్వు పోగొట్టుకున్న గౌరవం ఇస్తాను. నువ్వు పోగొట్టుకున్న మర్యాద ఇస్తాను. నువ్వు పోగొట్టుకున్న ఐశ్వర్యాన్ని ఇస్తాను. నువ్వు పోగొట్టుకున్న డబ్బుని ఇస్తాను. మరలా నేను మీకు ఇస్తాను అంటున్నాడు. పోగొట్టుకున్నది దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఇస్తాను అంటున్నాడు. అయితే ఈరోజు విరిగి నలిగిన హృదయముతో మారు మనస్సు పొందడానికి పశ్చాత్తాపడి ఈరోజు ఒప్పుకొని బలలో పాలు పొందుదాం. దేవుడి మాటలు మన వినికి